తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం, అంచనాలకు తగ్గట్లే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డికి వచ్చి రాగానే సవాళ్లు స్వాగతం పలికాయి. కాసుల గలగలలు కాకుండా కొంతమేరకు లోటు ఉన్నా బండి లాగించేందుకు ఎలాంటి సమస్యలు ఉండవన్న భావనలో రేవంత్ ఉన్నారు. అలాంటిదేమీ లేదంటూ ఖాళీగా దర్శనమిచ్చిన ఖజానాను చూసి షాక్ తిన్నాడు రేవంత్. ప్రభుత్వానికి ఆదాయ మార్గాల్ని పెంచుకోవడంతో పాటు కుదేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక లైన్ చేద్దాం అనుకున్నాడు. సరే, ఆ దిశగా కొంత కసరత్తు జరిగిన మాట వాస్తవం. అంతలోనే సార్వత్రిక ఎన్నికలు తెరలేపడంతో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో పాలనపై ప్రభావం పడింది. ఎన్నికలు కూడా ఎత్తేసిన తర్వాత మళ్ళీ పాలనను గాడి పెట్టేందుకు కాస్త టైం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అలాంటిది ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా పేరుతో తీసుకొచ్చిన ఒక కొత్త వ్యవస్థ బాగానే ఉన్నా అవసరానికి మించి తొందరపాటు రానున్న రోజుల్లో రేవంత్ సర్కార్ను ఖచ్చితంగా ఇబ్బందులు పాల్చేస్తుంది. అక్రమార్కుల తోలుదీయడం మంచిదే, అయినా బాధితులు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారు అవుతున్నారనే విషయాన్ని మిస్ అవుతున్నారు. 4 కూల్చివేతలతో సంచలనంగా మారటం బాగానే ఉన్నా రానున్న రోజుల్లో వచ్చే చికాకులు ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారతాయి. కూల్చివేతలు తొలుత సంచలనంగా, తర్వాత రోజుల్లో వివాదాస్పదంగా మారి చివరకు రాజకీయ రచ్చకు తెరదీసే వీలుంటుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా డౌన్ అయిందన్న మాట వినిపిస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఈ మాట రేవంత్కు, ఆయన సర్కారుకు నెగిటివ్గా మారుతుంది. ప్రభుత్వం కొలువు తీరి దగ్గర 9 నెలలు కావస్తున్నా డెవలప్మెంట్ విషయంలో ఇప్పటికీ ఒక్క మార్క్ కూడా పడలేదనే విమర్శ ఉంది. ఇదిలా ఉంటే అదే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ వెళ్తున్నారు. అయితే కూల్చివేతలు లేదంటే ఢిల్లీ వెళ్ళటం ఇలాంటివి రేవంత్ సర్కారుకు పరిమితం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని బదులుగా డెవలప్మెంట్ మీద ప్రభుత్వం ఫోకస్ ఎక్కువగా ఉందన్న భావన కలిగించడంలో కొంచెం వెనకపడ్డట్టే కనిపిస్తుంది. తెల్లయేనుగు లాంటి మూసీ ప్రాజెక్ట్ పేరుకు ఫ్యూచర్ సిటీ, కానీ వాస్తవంలో దాన్ని ఏర్పాటు చేయడం అంత తేలికైన విషయం కాదన్నమాట. వేలాది కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టులకు తలెత్తుకున్న తర్వాత పూర్తయి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే అంశాల మీద ఫోకస్ పెడితే బాగుంటుందని ఒక విశ్లేషణ అయితే వినపడుతుంది. భారీ ప్రాజెక్టులతో ఇమేజ్లు తెచ్చుకోకన్నా హైదరాబాద్ మహానగరం పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు ఇబ్బందులు లేకుండా చూస్తే, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయడం లాంటి అంశాల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ మరి ఇవి చేస్తారా, లేకపోతే ఇవే కూల్చివేతలు ఢిల్లీ పరిమితం అవుతారో చూడాలి.